ఈరోజు మన వీడియోలో ఏబీసీ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఈ ఏబీసీ జ్యూస్లో విటమిన్ ఏ, సి, కే, బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం ఉంటుంది. ఈ ఏబీసీ జ్యూస్ చేయడానికి ముందుగా యాపిల్, బీట్రూట్, క్యారెట్ని నీటిలో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత బీట్రూట్, యాపిల్, క్యారెట్ పైన ఉన్న తొక్క నీట్గా తీసుకోవాలి. ఈ ఏబీసీ జ్యూస్ ఇమ్యూనిటీ బూస్టర్, హిమోగ్లోబిన్ బాగా పడుతుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఇంకా బ్లడ్ షుగర్ని కూడా మేనేజ్ చేస్తుంది. ఇలా తీసుకున్న క్యారెట్, యాపిల్, బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా క్యారెట్లో మనకి ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఏ విటమిన్ వల్ల స్కిన్కి, హెయిర్, లివర్కి చాలా మంచిది. అండ్ బీట్రూట్లో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో బీట్రూట్ రెగ్యులర్గా తీసుకోవడం వలన రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో కూడి ఉంటుంది. మహిళలు ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ను తీసుకోవడం వలన వాళ్ళకి రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. ఇంకా ఎముకలకి కావాల్సిన కాల్షియం కూడా అందుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్, బీట్రూట్, క్యారెట్లను మిక్సర్ గ్రైండ్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సర్ గ్రైండ్లోకి తీసుకున్న తర్వాత వాటికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఫిల్టర్ సహాయంతో ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. నేను ప్రతిరోజు మా ఇంట్లో ఏబీసీ జ్యూస్ని మా పిల్లలకి తప్పకుండా తాపుతాను. దీనివల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ.